హాయ్ హలో అండి. ఈరోజు నేను ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఫ్రూట్స్ తీసుకుంటే అందులో గ్రేప్స్ మెయిన్ చూడండి. గ్రేప్స్ మీద అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని చూపించుతున్నాను. తెల్లగా పౌడర్ లాగా ఎలా కనిపిస్తుందో, ఇవి త్వరగా మెత్తబడిపోకుండా ఉండడానికి, పాడైపోకుండా ఉండడానికి వీటికి కెమికల్స్ రాస్తారండి. అందుకే ఇలా ఉంటాయి. ఇవి క్లీన్ చేసుకోకుండా తింటే చాలా పెద్ద పెద్ద చిన్న విషయాలు కాదని చాలా పెద్ద పెద్ద జబ్బులే వస్తాయని విన్నాను నేను. అందుకే ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 సార్లు మామూలు వాటర్‌తో కడిగేసి, ఆ తర్వాత గిన్నె నిండా వాటర్ పట్టి అందులో బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేస్తే కూరగాయలైనా, ఫ్రూట్స్ అయినా చాలా బాగా క్లీన్ అవుతాయి. వాటిపైన ఉన్న కెమికల్‌ని చాలా తొందరగా రిమూవ్ చేసుకోవచ్చు. వేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేసి, తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది కదా! ఇక్కడ మనం ఇలా అంటుంటే పోతుందది. ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం ఫ్రూట్స్ ఎక్కువగా బయటే కొనుక్కుంటూ ఉంటాం కదండీ! ఫ్రూట్స్ అయినా, కూరగాయలైనా. కూరగాయలకైనా, ఫ్రూట్స్‌కైనా పెస్టిసైడ్స్ కూడా వేస్తూ ఉంటారు. సీజన్ కన్నా ముందే రావాలి, పండాలి, రేట్ ఎక్కువగా వస్తుందనేసని ఇలా కెమికల్స్, పెస్టిసైడ్స్ అవి వేసి త్వరగా సీజన్‌కి ముందొస్తే రేట్ ఎక్కువ ఉంటుందనేసని ఇలా చేస్తూ ఉంటారు. అవి కొనుక్కున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఇలా నీట్‌గా కడుక్కోవాలి. ఏ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తినడం మంచిదని నా అభిప్రాయం. ముందే దొరుకుతున్నాయి కదా సీజన్ టైంలో అనేసని తీసుకొచ్చుకుంటే అవి చాలా హెల్త్‌కి డేంజర్ అండి. ఇలా కడుక్కున్న తర్వాత మామూలు వాటర్‌లో ఒకసారి కడుక్కొని వాటిని అప్పుడు తినడానికి రెడీ చేసుకోవచ్చు మనం. కూరగాయలైనా సరే ఇలాగే బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టి కడుక్కుంటే ఆరోగ్యానికి మంచిది. ఓకే. థ్యాంక్ యూ అండి.